భద్రాచలం తెలంగాణలోనే ఉంది. గూగుల్ మ్యాప్స్ లో మాత్రం భద్రాచలం ఏపీలో ఉన్నట్టుగా చూపిస్తోంది. దీన్ని సరిచేయడానికి అధికారులు ఏనాడు ప్రయత్నం చేయలేదు, ఇప్పుడు కూడా చేయడం లేదు. తాజాగా జరుగుతున్న జనగణనలో భద్రాచలం తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నట్టుగా చూపించడంతో సమస్యలు ప్రారంభమయ్యాయి. భద్రాచలం చాలా ఫేమస్. అది తెలంగాణలోనే ఉంది. కాకపోతే ఆంధ్రాకు సరిహద్దుల్లో ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోకి వెళ్లింది. భద్రాచలం చుట్టూ ఉన్న ప్రాంతాలను ఆంధ్రాలో కలిపారు. భద్రాచలం మండలం సగభాగం గతంలోనే ఆంధ్రాలో విలీనం చేశారు. ఆ తర్వాత భద్రాచలం చుట్టూ ఉన్న 5 గ్రామ పంచాయతీలను కూడా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. దీంతో భద్రాచలం కూడా ఏపీలో ఉన్నట్టుగా గూగుల్ చూపిస్తోంది. ఇదే ఇప్పుడు సమస్యాత్మకంగా తయారయ్యింది. తాజాగా జనగణనలో కూడా సమస్యలు వస్తున్నాయి. భద్రాచలం పట్టణం తెలంగాణలో భాగమే అయినప్పటికీ స్వీయ గణన కోసం ఆన్లైన్లో నమోదు చేసుకునే సమయంలో స్థానికులకు సమస్యలు ఎదురవుతున్నాయి. జనగణనలో ఆన్లైన్ నమోదు చేసేటప్పుడు జిల్లాను ఎంపిక చేసి జియో లొకేషన్లో తమ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయాలి అనుకుంటే జియో కోడింగ్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయబడింది అనే సందేశం వస్తోంది. దీంతో భద్రాచలం తెలంగాణలో లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గూగుల్ మ్యాప్స్ లో కూడా భద్రాచలం కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతంగా చూపిస్తోంది. దీంతో ప్రజల్లో మరింత గందరగోళం నెలకొంది. స్వీయ గణన ప్రక్రియలో పాల్గొనాలి అనుకునే ప్రజలు నమోదు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక లోపాలు వెంటనే సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. గతంలోనే గూగుల్ భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లుగా చూపించింది. అప్పట్లో దానిపై విమర్శలు వచ్చాయి. సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు ఆ విషయమే మర్చిపోయారు. ఇప్పుడు జనగణనలో సమస్య ఏర్పడింది. ఇప్పుడు కూడా అధికారులు పాతపాటే పాడుతున్నారు. సమస్యను జనగణన సాంకేతిక విభాగం దృష్టికి తీసుకెళ్లినట్లుగా భద్రాచలం తహసీల్దార్ వెంకటేశ్వర్లు చెబుతున్నారు. 2-3 రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. సెన్సస్ లో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. భద్రాచలం నేటివ్ అయింది బయట ప్రదేశాల్లో నివసించే వాళ్ళు సెల్ఫ్ ఎన్యుమరేట్ చేసుకుంటూ ఉంటే మన ప్రాంతం వచ్చేసి ఆంధ్రాలోకి పెడుతుంది. ఈ విషయం గుర్తించిన మేము జనాభా గణనకు సంబంధించిన రాష్ట్ర అధికారులకి గౌరవ కలెక్టర్ గారి ద్వారా తెలియజేశాము. అది రెక్టిఫై అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంగా చూపెట్టేది అనేది సాంకేతిక పరంగా ఏర్పడిన సమస్య తప్ప ఎటువంటి సమస్య లేదు. ఇప్పటి వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఇది భద్రాచలం తెలంగాణ ప్రాంతం చూపిస్తుంది. గతంలో ఈ సమస్యను గుర్తించినప్పుడే పరిష్కరించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కించారు. ఇప్పుడేమో అది ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికైనా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపితేనే ఇబ్బందులు కూడా శాశ్వతంగా తొలగిపోతాయని జనం భావిస్తున్నారు.